డాక్టర్ మేధా చిరంజీవి గారు ఉన్నారు. వారిని అడిగి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను, అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటన్నిటి గురించి ఈరోజు మాట్లాడదాం. హాయ్ చిరంజీవి గారు. హాయ్ అండి. నమస్తే అండి. సో మీ చాలా చూస్తూ ఉంటారు, అందరూ కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు. ఈ కాలంలో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మీరు 30 years నుంచి ఉన్నారు, చాలామందికి ఇంగ్లీష్ నేర్పించారు. ఇప్పుడు మరొక కొత్త ప్రాజెక్ట్ ద్వారా మా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మెయిన్ ఉద్దేశం ఏంటి, ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంగ్లీష్ గురించి నేను చెప్పక్కర్లేదు, అందరికీ అవసరమైంది. ద ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఇంకా బ్యారియర్స్ అనేవి లేవు. సో ఈ క్రమంలో ఒక చిన్న గ్లోబల్ విలేజ్గా మారిన ఈ తరుణంలో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అందరికీ అవసరమైంది. అది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్, ఎవరైనా కానివ్వండి, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మ్యాండటరీగా మారిపోయింది. ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది యూట్యూబ్లో, మనం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారో కూడా చూస్తున్నాం. కాబట్టి ఇంగ్లీష్ యొక్క నెసెసిటీ అనేది ఇంకా కాదనలేంది, అది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఆ అవసరాన్ని గుర్తించి ముందే ఇంగ్లీష్ నేర్చుకుంటే, అందుకే నేను ఈరోజు మేము కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంగ్లీష్ బాస్. మీ దగ్గర సెట్ ఉంది, జస్ట్ షో ఇట్. అండ్ దిస్ ఈస్ ఇంగ్లీష్ బాస్, ఏ 5 book సిరీస్. ఇందులో 5 books ఉంటాయి. అండ్ ఈ 5 booksని లాస్ట్ 10 yearsలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో వచ్చిన మార్పులేంటి, వాటన్నిటినీ చూస్తూ ఎలాగైతే ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పుడున్న ట్రెండ్లో ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అనేది స్టెప్ బై స్టెప్ ఒక 5 పుస్తకాలు రాశాను. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. అండ్ మెయిన్గా ఈ పుస్తకాలు, ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ అ సెల్ఫ్ లెర్నింగ్ కిట్. అంటే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లాసుల్లోకి వెళ్ళి కూర్చోవడం ఇవి చేయలేకపోతున్నారు. ప్రొఫెషనల్స్ బిజీ వరల్డ్, కోచింగ్ సెంటర్లో అందుబాటులో ఉండవు. ఎవరిది వాళ్ళు నేర్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ డీటెయిలింగ్గా, ఇప్పుడు ఫస్ట్ book 1 అనుకోండి, అది ఫౌండేషన్ మీద ఎక్స్క్లూజివ్గా వర్క్ చేస్తాం. సెకండ్ లెవెల్లో సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఉంటుంది. అండ్ ఇట్లా 5 levels ఉంటాయి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు. కాబట్టి ఏమి రాని వాళ్ళు తీసుకోవచ్చు, అలాగే ఆల్రెడీ కొంత ఉన్నవాళ్ళు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి. అంటే ఇది ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఎవరికైనా సరే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అద్భుతంగా పనిచేసే ఇంగ్లీష్ బాస్ సిరీస్ని ఇప్పుడు మార్కెట్లోకి 1 weekలో జస్ట్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసాము. సో ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకోవాలనుకుంటే ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకోవచ్చు.